Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject cyber security. ఈ సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్కి యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. అండ్ మీకు కనుక సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్ ఉంది 4th సెమిస్టర్లో అంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ. యాజ్ యూ ఆల్ నో, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విని మీరు సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఓన్గా రాయొచ్చు. బట్ సైబర్ సెక్యూరిటీ అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర కంపల్సరీ నోట్స్ ఉండాలి. సో మా దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది మేడం అంటే యూ కెన్ గో విత్ దట్. బట్ లేదు మేడం, టెక్స్ట్ బుక్లో మాకు డిఫికల్ట్గా ఉంది చదవడానికి, ఎక్కువ మ్యాటర్ ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలో అర్థం కావట్లేదు అంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఏ క్వశ్చన్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానో అన్నిటికీ మీకు నోట్స్ ప్రిపేర్ చేశాను. నోట్స్లో ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేశాను, ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేశాను. సో మీరు ఎగ్జామ్ ముందు రోజు చదివినా మీకు బాగా గుర్తుంటుంది, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్స్, యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు సెండ్ చేస్తాను. ఈ సైబర్ సెక్యూరిటీయే కాదు, మీకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2లో మీరు టోటల్గా చదవాల్సిన కాన్సెప్ట్స్ ఓన్లీ 5. దట్ టు వెరీ ఈజీ కాన్సెప్ట్స్ అండి. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ మొబైల్స్ అండ్ వైర్లెస్ డివైజెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ట్రెండ్స్ ఇన్ మొబిలిటీ. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. రెండిటికి మనం ఒకటే ఆన్సర్ ప్రిపేర్ అవ్వచ్చు. రెండు కూడా మనకి 10 మార్క్స్కి చాలా యూనివర్సిటీ పేపర్స్లో రిపీట్ అయ్యాయి. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, ప్రొలిఫరేషన్ అంటే ఫాస్ట్ గ్రోత్ అని. రోజు రోజుకి మొబైల్ యూసేజ్ చాలా పెరిగిపోతుంది కదా. ఈ మొబిలిటీ అంటే మొబైల్ యూస్ చేయడంలో ట్రెండ్స్ ఏమొచ్చాయి అంటే మార్పులు ఏమొచ్చాయి, ప్రస్తుతం మొబైల్స్ ఎలా యూస్ చేస్తున్నారు అనేదే క్వశ్చన్. ఈ కాన్సెప్ట్స్కి నేను 9 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, గ్రోయింగ్ యూజ్ ఆఫ్ మొబైల్ డివైజెస్. ఇంతకుముందు పర్సనల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేసే మొబైల్ ఇప్పుడు ప్రొఫెషనల్ వర్క్స్, ఆఫీసెస్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల సైబర్ అటాక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంట. సెకండ్ పాయింట్, రిమోట్ వర్క్ అండ్ బ్యాడ్ కల్చర్. ఈ రిమోట్ వర్క్ అనే కల్చర్, బ్యాడ్ అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అనే కల్చర్ స్టార్ట్ అయిందంట. కంపెనీస్లో మన ఫోన్స్తోనే యూజ్ చేసి వర్క్ చేయించుకుంటున్నారు. సో దీనివల్ల కూడా కంపెనీస్కి సంబంధించిన డేటా హ్యాక్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. థర్డ్ పాయింట్, పబ్లిక్ వైఫై యూసేజ్. ఇంతకుముందు పబ్లిక్ వైఫై ఎక్కడో కానీ ఉండేది కాదు. ఇప్పుడు కాఫీ షాప్స్లోను, థియేటర్స్లోను ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ వైఫై మనకైతే అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల కూడా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ వన్, యూసేజ్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. ఇంతకుముందు ఉన్నట్టు మెమరీ కార్డ్స్లోను, హార్డ్ డిస్క్లోను డేటా అయితే స్టోర్ చేయట్లేదు. క్లౌడ్ సర్వీసెస్ యూస్ చేస్తున్నారు. లైక్ డ్రాప్ బాక్స్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ ఎక్కువగా యూస్ చేస్తున్నారనమాట. ఫిఫ్త్ వన్, రైజ్ ఆఫ్ ఐఓటీ డివైజెస్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే స్మార్ట్ డివైజెస్ లైక్ స్మార్ట్ యాప్స్ కానీ, లేదా స్మార్ట్ టీవీస్, లేదా స్మార్ట్ ఫ్రిడ్జెస్, ఈవెన్ హోమ్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, ఇలాంటి వైర్లెస్ డివైజెస్ ఎక్కువగా యూస్ చేస్తున్నారంట ప్రజెంట్. సిక్స్త్ వన్, 5G ఇంటర్నెట్ స్పీడ్. ఇంతకు ముందు ఉన్నట్టు ఇంటర్నెట్ స్లోగా కాదండి, ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో దీనివల్ల మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్ యూసేజ్ కూడా ఎక్కువ అయిందంట. సెవెంత్ వన్, మొబైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్. మొబైల్ యాప్స్, యూపీఐస్ అండ్ డిజిటల్ వాలెట్స్ ఎక్కువగా యూస్ చేసి పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంట. నెక్స్ట్, ఈ లెర్నింగ్ అంటే ఎడ్యుకేషన్లో కూడా ఈ మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. లైక్ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం, ఆన్లైన్ వర్క్ షీట్స్ కానీ, లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ ఈ లెర్నింగ్లోకి వస్తుంది.
లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫోటో ఎడిటింగ్కి, లేదా ఫేస్ అన్లాక్కి, లేదా హెల్త్ ట్రాకింగ్కి, ఈవెన్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ సిరి, అలెక్సా, ఇవన్నీ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ అనమాట. సో ట్రెండ్స్ ఇన్ మొబిలిటీ అని అడిగినా, లేదా ప్రొలిఫెరేషన్ అని అడిగినా మీరు ఈ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ మొబైల్ అండ్ వైర్లెస్ కంప్యూటింగ్ ఎరా. ఏం లేదండి, మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అయినాయి. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అంటారు వాటిని. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎన్ని విధాలుగా చేస్తున్నారు బయట అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్, ఫిషింగ్. అంటే ఫేక్ ఈమెయిల్స్ సెండ్ చేయడం, ఫేక్ మెసేజెస్, ఫేక్ లింక్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా మన బ్యాంకింగ్ డీటెయిల్స్ వాళ్ళు హ్యాక్ చేసి మన అకౌంట్లో ఉన్న మనీని ఫ్రాడ్ చేస్తే దాన్ని మనం ఫిషింగ్ అంటాం. నెక్స్ట్, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్. అంటే ఫేక్ కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి మన అకౌంట్ వెరిఫై చేయమని, మీ అకౌంట్ బ్లాక్ అయిందని, మన కార్డ్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతారు. ఇదొక రకమైన క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. థర్డ్ వన్, సిమ్ స్వాపింగ్ ఫ్రాడ్. అంటే మన పేరు మీద, మన నెంబర్ మీద ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు సిమ్ తీసుకుంటారు. సో ఆటోమేటిక్గా మన సిమ్ డియాక్టివేట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న సిమ్ యాక్టివేట్ అయితే వాళ్ళకి ఓటీపీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది కాబట్టి ఈజీగా ఫ్రాడ్ చేసేస్తారు. నెక్స్ట్, మాల్వేర్ అండ్ కీ లాగింగ్ అటాక్స్. మనం ఏదైనా హార్మ్ఫుల్ వెబ్సైట్ కానీ లేదా ఫేక్ యాప్ కానీ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మాల్వేర్ మన డివైస్లోకి వచ్చేస్తుంది. సో మన డివైస్లో మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో అండ్ ఏమేమైతే టైప్ చేస్తున్నామో కీబోర్డ్లో అదంతా వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. ఫిఫ్త్ వన్, ఫేక్ మొబైల్ యాప్స్. మనకి యాప్స్ చాలా ఉంటాయి ప్లే స్టోర్లో అండ్ గూగుల్లో. కొన్ని యాప్స్ ఫేక్ యాప్స్ ఉంటాయి. మనం తెలియక దాంట్లో షాపింగ్ చేయడం లేదా దాంట్లో కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం చేస్తాము. వాళ్ళు మనకి ప్రొడక్ట్ పంపించకపోయి మనకే ఇంకా ఫ్రాడ్ చేస్తారు, మన కార్డ్ డీటెయిల్స్ అవన్నీ హ్యాక్ చేసి. సో ఇదొక రకమైన క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. సిక్స్త్ వన్, క్యూఆర్ కోడ్ స్కామ్. కొంతమంది అన్నౌన్ నెంబర్స్ నుంచి మనకి క్యూఆర్ కోడ్స్ పంపిస్తూ ఉంటారు. సో అవి చాలా డేంజర్. మనం అలాంటివి స్కాన్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అవ్వడం లేదా మన కార్డ్ డీటెయిల్స్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ కొంతమంది షాప్స్ దగ్గర లేదా షాపింగ్ మాల్స్లోనూ ఈ క్యూఆర్ కోడ్స్ అంటిస్తున్నారు. సో అది కూడా డేంజర్. సో ఎప్పుడు క్యూఆర్ కోడ్ సోర్స్ తెలియకుండా స్కాన్ చేయొద్దు. సెవెంత్ వన్, ఆటో సేవ్ ఫీచర్ మిస్యూజ్. చాలామంది పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఆటో సేవ్ అంటే మన ఫోన్లో ఆటోమేటిక్గా సేవ్ అయ్యేలాగా ఆప్షన్ పెట్టుకుంటారు. అది మన గూగుల్ అకౌంట్లోను మన మొబైల్లోనూ స్టోర్ అయిపోతాయి. సో ఎప్పుడైనా మన ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసినా, ఎవరైనా మనకి మాల్వేర్ సెండ్ చేసినా మన ఫోన్లో ఉండే ఇలాంటి పాస్వర్డ్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మనం ఎప్పుడైనా ఆటో సేవ్ చేస్తున్నప్పుడు ఓన్లీ నార్మల్ డీటెయిల్సే సేవ్ చేసుకోండి. ఇలాంటి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఆటో సేవ్ చేయొద్దు. లాస్ట్ వన్, సోషల్ మీడియా క్విజెస్ అండ్ ఆఫర్స్. చాలామంది మీ ఫ్రెండ్స్లోనే క్విజ్ అని చెప్పేసి, కాంటెస్ట్ అని చెప్పేసి, గెట్ ఫర్ 1 రూపీ అని చెప్పేసి మనకి లింక్స్ పంపిస్తూ ఉంటారు. అవి కూడా మనకి థ్రెట్ అనే, అవి కూడా మనం ఎప్పుడు క్లిక్ చేయకూడదు. దానివల్ల కూడా క్రెడిట్ కార్డ్ స్కామ్స్ అయితే జరుగుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. క్రెడిట్ కార్డ్ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఇన్ మొబైల్స్ ఆర్ సెల్ ఫోన్స్. నేను ఫస్ట్ క్వశ్చన్లోను సెకండ్ క్వశ్చన్లోను మాట్లాడినవన్నీ సైబర్ అటాక్సే కదండి, సైబర్ సెక్యూరిటీ ఇష్యూసే కదా చాలా వరకు. సో అందులో పాయింట్సే మీరు మళ్ళీ ఇదే క్వశ్చన్కి రాసేయచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ మీరు చదవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కౌంట్ చేయట్లేదు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ డివైజెస్ ఫర్ ఆర్గనైజేషన్స్. దీన్నే సెక్యూరిటీ రిస్క్స్ ఆఫ్ మొబైల్ డివైజెస్ ఇన్ ఆర్గనైజేషన్స్ అని కూడా అడుగుతారు. దీని మీనింగ్ ఏంటంటే, మొబైల్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల, మొబైల్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవడం వల్ల, ఎక్కువ మంది మొబైల్స్ యూస్ చేయడం వల్ల కంపెనీస్లో అంటే ఆర్గనైజేషన్స్లో ఎలాంటి సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయి, మనకి ఈ మొబైల్స్ వల్ల ఆర్గనైజేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేదే ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. నేను 8 సెక్యూరిటీ ఇష్యూస్ చెప్తాను ఆర్గనైజేషన్ రిలేటెడ్, అవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, డేటా బ్రీచెస్ అండ్ అనాథరైజ్డ్ యాక్సెస్.
ఆబ్వియస్లీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి కంపెనీకి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ అన్నీ తెలుస్తాయి. సో అలాంటప్పుడు కంపెనీకి సంబంధించిన డేటా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దీనివల్ల కంపెనీ డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్, మాల్వేర్ అండ్ ర్యాన్సమ్వేర్ అటాక్స్. మాల్వేర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే మనకు తెలియకుండా మన డివైజెస్లో ఒక సాఫ్ట్వేర్ పంపిస్తారు, దానివల్ల మన డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపెనీస్లో ఎంప్లాయీస్ కంపెనీస్కి సంబంధించిన సిస్టమ్స్ ఆర్ మొబైల్స్లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా, సో అలా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలాంటి మాల్వేర్ అటాక్స్ కూడా జరుగుతాయి. థర్డ్ వన్, అన్సెక్యూర్డ్ పబ్లిక్ వైఫై. ఈ ఎంప్లాయీస్ ఈ కంపెనీ సిస్టమ్స్ అండ్ మొబైల్స్ తీసుకెళ్ళి పబ్లిక్ వైఫై యూస్ చేయడం, అక్కడి నుంచి వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. పబ్లిక్ వైఫై యూస్ చేయడం ఆర్గనైజేషన్కి చాలా థ్రెట్. పబ్లిక్ వైఫైస్ ఎవరు యూస్ చేయకూడదు. ఫోర్త్ వన్, ఇన్సైడర్ థ్రెట్స్. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే ఎంప్లాయీసే ఫ్రాడ్ చేయాలి అనుకోవడం. ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కంపెనీ ల్యాప్టాప్, సిస్టమ్స్ అండ్ కీ పాస్వర్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయచ్చు. సో ఇదొక సెక్యూరిటీ ప్రాబ్లం ఆర్గనైజేషన్స్లో. ఫిఫ్త్ వన్, షాడో ఐటీ. షాడో ఐటీ అంటే ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వర్క్ లేదా ఆర్గనైజేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళ పర్సనల్ మొబైల్స్లో ఓపెన్ చేయడము, వాళ్ళ పర్సనల్ యాప్స్లో యూస్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కంపెనీకి సంబంధించిన డేటా మిస్ అవ్వడం, కంపెనీకి సంబంధించిన డేటా హ్యాక్ అవ్వడం జరుగుతుంది. సిక్స్త్ వన్, షేర్డ్ డివైజెస్. కొంతమంది ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ వర్క్ చేయడానికి వాళ్ళ పర్సనల్ మొబైల్ యూస్ చేస్తారు అండ్ ఆఫీస్లో ఇచ్చిన మొబైల్ లేదా ల్యాప్టాప్ కూడా యూస్ చేస్తారు. ఇలా రెండూ యూస్ చేయడం వల్ల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ రెండూ మనకి మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ రెండింటికి సంబంధించిన డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెవెంత్ వన్, ల్యాక్ ఆఫ్ ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ అంటే మనకి ఈ పర్టికులర్ వైరసెస్ నుంచి లేదా మాల్వేర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్స్ అనమాట. సో అవి లేకపోవడం వల్ల కూడా ఆర్గనైజేషన్ డేటా హ్యాక్ అవడం జరుగుతుంది. లాస్ట్ వన్, నో లాగౌట్ ఫ్రమ్ బిజినెస్ యాప్స్. కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ నుండో లేదా ఆ యాప్ నుండో లాగౌట్ అవడం మర్చిపోతారు. సో దీనివల్ల కూడా ఆ పర్టికులర్ డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్గనైజేషనల్ మెజర్స్ ఫర్ మొబైల్ డివైస్ సెక్యూరిటీ లేదా వాట్ ఆర్ ఆర్గనైజేషనల్ సెక్యూరిటీ పాలసీస్ ఇన్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్ ఎరా లేదా వాట్ ఆర్ బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఫర్ ఆర్గనైజేషన్స్. వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే, ఇందాక నేను ఆర్గనైజేషన్స్లో ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్పాను కదా, అలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి పాలసీస్ ఫాలో అవ్వాలి లేదా ఎలాంటి టిప్స్ లేదా ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి అనేదే క్వశ్చన్. 8 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ పాలసీ. దీనే MDM అంటాము. కంపెనీస్లో ఎంప్లాయీస్ మొబైల్స్ యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండాలి. సో దీన్నే MDM పాలసీ అంటాము. సెకండ్ వన్, బ్యాడ్ పాలసీ. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. బ్యాడ్ అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కొంతమంది మన ఫోనే తెచ్చుకోమంటారు, మన డివైసే తెచ్చుకోమంటారు. దీన్నే బ్యాడ్ అంటాము. సో ఇలా ఎంప్లాయీస్ వాళ్ళ సిస్టమ్స్ లేదా వాళ్ళ మొబైల్స్లో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ పర్టికులర్ డివైస్కి ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి అనేది మనం ముందుగానే చెప్పాలి. థర్డ్ వన్, డివైస్ ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూర్ లాగిన్. చాలామంది 2-స్టెప్ వెరిఫికేషన్ అలాంటివి చేసుకోరు, బట్ ఏదైనా కంపెనీకి సంబంధించిన వర్క్ చేసేటప్పుడు 2-స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాలి, లైక్ OTPs రావడం అలాంటివి అనమాట. అండ్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్స్ కానీ లేదా ఈమెయిల్ ఐడీస్ కానీ మనం స్ట్రాంగ్గా ఉంచాలి. దీన్నే సెక్యూర్ లాగిన్ అంటాము. ఫోర్త్ వన్, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ టూల్స్. కంపెనీస్లో ఎంప్లాయీస్ మొబైల్స్ ఎలా యూస్ చేస్తున్నారో కంపెనీస్ ట్రాక్ చేసుకోవడానికి మనకి కొన్ని టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి ఆర్గనైజేషన్స్లో కంపల్సరీ యూస్ చేయాలి. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు లాగిన్ అవుతున్నారు, అవన్నీ మనం ట్రాక్ చేయాలి. ఫిఫ్త్ వన్, అప్లికేషన్ సెక్యూరిటీ. ఎంప్లాయీస్ కంపెనీ డివైజెస్లో కానీ మొబైల్స్లో కానీ వేరే యాప్స్ ఏమీ డౌన్లోడ్ చేయకుండా ఓన్లీ సెక్యూర్డ్ యాప్స్ మాత్రమే యూస్ చేసేలాగా ఆర్గనైజేషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ. కంపెనీస్కి సంబంధించిన వర్క్ చేస్తున్నప్పుడు కానీ మొబైల్స్ యూస్ చేస్తున్నప్పుడు కానీ
ఎంప్లాయీస్ పబ్లిక్ వైఫైస్ యూస్ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయాలి. దీన్నే నెట్వర్క్ సెక్యూరిటీ అంటాము. 7th వన్ థ్రెట్ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్. కంపెనీ డేటా కానీ కంపెనీకి సంబంధించిన లాగిన్స్ కానీ ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారేమో అని ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని స్టాప్ చేస్తూ ఉండాలి. కొన్ని టూల్స్ లైక్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అలాంటివి యూస్ చేస్తూ ఉండాలి. లాస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్. ఎంప్లాయీస్ అందరికీ సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్కి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా జరుగుతాయి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, అవన్నీ ఎంప్లాయీస్కి తెలియాలి. అప్పుడే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్లో నాకు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇచ్చారనుకోండి. స్టూడెంట్స్ డేటా నేను ఏమైనా ఎడిట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ వైఫై యూస్ చేయకూడదని నాకు తెలియాలి. అండ్ నా పర్సనల్ మొబైల్ యూస్ చేసేటప్పుడు నేను కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా నాకు తెలియాలి. సో ఇలా ఎంప్లాయీస్కి అవగాహన ఉంటేనే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్గనైజేషన్స్లో తగ్గుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆర్గనైజేషనల్ పాలసీస్. మీకు సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ పాలసీస్ రెండు కలిపిస్తారు. సో అప్పుడు మీరు అవొక 5 ఇవొక 5 రాస్తే సరిపోతుంది. లేదా విడివిడిగా ఇచ్చినప్పుడు 8 and 8 రాస్తారు. లాస్ట్ క్వశ్చన్, ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ ఇన్ సైబర్ సెక్యూరిటీ? అథెంటికేషన్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అథెంటికేషన్ అంటే ఏం లేదండి, ఏదైనా యాప్ కానీ లేదా వెబ్సైట్ కానీ లేదా ఏదైనా లాగిన్ అయినప్పుడు ఆ పర్సన్ నిజమైన పర్సనా లేకపోతే ఫేక్ పర్సనా లేదా ఎవరైనా ఓపెన్ చేస్తున్నారా అని అథెంటికేషన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మొబైల్లో కాకుండా వేరే మొబైల్లో నా జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను. అది నేనా కాదా అని చెప్పేసి నేను ఓపెన్ చేసేటప్పుడు ఒక ఓటీపీ నా ఓన్ మొబైల్కి వెళ్తుంది. సో ఆ ఓటీపీ నేను అక్కడ ఎంటర్ చేస్తేనే వేరే మొబైల్లో కూడా నా జీమెయిల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఏదైనా సిస్టంలో కానీ మొబైల్లో కానీ యాక్షన్ జరిగేటప్పుడు వెరిఫికేషన్ చేస్తే దాన్నే అథెంటికేషన్ అంటాము. ఫస్ట్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ అథెంటికేషన్ చూద్దాం. మనకి అథెంటికేషన్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సింగిల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనం ఏదైనా యాప్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇస్తే చాలు అది ఓపెన్ అయిపోతుంది. దీన్ని సింగిల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. సెకండ్ వన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. మనం పాస్వర్డ్ ఇచ్చినా సరే అది ఓపెన్ అవ్వదు. మనం ఏదైతే మొబైల్ నెంబర్ లేదా వేరే జీమెయిల్ ఇచ్చామో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ టైప్ చేస్తేనే ఇక్కడ మనకి ఆ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ అవుతుంది. సో దీన్ని 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అంటాం. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ వెరిఫికేషన్. ఫస్ట్ పాస్వర్డ్ ఉండాలి అండ్ ఓటీపీ ఉండాలి అండ్ ఈవెన్ నెక్స్ట్ మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఉండాలి, అంటే మనం తంబు కూడా వెయ్యాలి. సో దీన్ని మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. నెక్స్ట్ థ్రెట్స్ టు అథెంటికేషన్ సర్వీస్ చూద్దాం. మనం ఇలా అథెంటికేషన్ చేసినా సరే కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తారంట. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్. అంటే మన పాస్వర్డ్ వాళ్ళు గెస్ చేసి మల్టిపుల్ టైమ్స్ లాగిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఏదో ఒకటి కరెక్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు మనది ఈజీగా లాగిన్ చేసేస్తారు. సో దీన్ని బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటాం. నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఫేక్ ఈమెయిల్స్ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి మనమే అందులో మన క్రెడెన్షియల్స్ ఇచ్చేలాగా చేస్తారు. దీన్ని ఫిషింగ్ అటాక్స్ అంటాం. అండ్ ఈవెన్ బయోమెట్రిక్స్ స్పూఫింగ్ థ్రెట్స్. అంటే ఈవెన్ మన బయోమెట్రిక్స్, మన ఫేస్ డిటెక్షన్, మన థంబ్ ఇంప్రెషన్ ఇవి కూడా మనల్కి స్పూఫ్ చేసి అంటే ఫేక్గా క్రియేట్ చేసి మన లాగిన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. లాస్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ సెక్యూరింగ్ అథెంటికేషన్ సర్వీసెస్ ఏంటో చూద్దాం. అంటే ఇలా అథెంటికేషన్ మనం సరిగ్గా చెయ్యాలి అంటే మనం ఎలాంటి రూల్స్ లేదా ప్రాక్టీసెస్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్. మనందరికీ తెలిసినట్టు పాస్వర్డ్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది ఓల్డ్ పాస్వర్డ్సే మళ్ళీ పెట్టుకుంటారు, అలా కూడా చేయకూడదు. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే సింగిల్ ఫ్యాక్టర్ కాకుండా మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనకి పాస్వర్డ్ ఉంటుంది, ఓటీపీ ఉంటుంది అండ్ ఈవెన్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది, అంటే బయోమెట్రిక్. సో ఇలాంటప్పుడు ఫ్రాడ్ జరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ వన్ రోల్ బేస్డ్ యాక్సెస్ అండ్ జీరో ట్రస్ట్ మోడల్. అంటే రోల్ బేస్డ్ అంటే ఇక్కడ ఎంప్లాయీకి ఎంతవరకు డేటా అవసరం, ఎంతవరకు లాగిన్స్ అవసరం అంతవరకే యాక్సెస్ ఇవ్వడం, ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం. దెన్ ఇంకొకటి ఏంటంటే జీరో ట్రస్ట్ మోడల్. ఎంప్లాయీస్ని ఎవరిని మనం పూర్తిగా నమ్మకపోవడం, ఎప్పటికప్పుడు వాళ్ళ లాగిన్స్ని చెక్ చేస్తూ ఉండడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేస్తూ ఉండడం, టూల్స్ వాడడం, వాటి కోసం సాఫ్ట్వేర్స్ వాడడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. దీన్ని మనం జీరో ట్రస్ట్ మోడల్ అంటాం. సో ఇవన్నీ ఫాలో అయితే అథెంటికేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అనేది ఈ క్వశ్చన్.
సో, దీంతో మీకు యూనిట్ 2లో టోటల్‌గా 5 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 5 క్వెషన్స్ మీరు కంపల్సరీ చదవాల్సిందే. మీకు పీడిఎఫ్‌లో ఇంకా సింపుల్‌గా ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ విని ఒక్కసారి పీడిఎఫ్ చదివితే సరిపోతుంది. 5 క్వెషన్స్ చెప్పడానికి చాలా టైం పట్టింది. బికాజ్ నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్పాలనుకోలేదు. సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి అందరికీ తెలియాలి. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి. సో, అందుకే అన్నీ డీటెయిల్‌గా చెప్పాను. ఎగ్జామ్‌కి యూజ్ చేసుకోండి అండ్ ఈ పాయింట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకోండి మొబైల్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు సైబర్ సెక్యూరిటీ ఎగ్జామ్‌లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ షేర్ చేసి మీరు ఎగ్జామ్ ఎలా రాశారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో 3rd యూనిట్ కూడా ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.